గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిక్స్. థ్యాంక్ యూ సార్. ఈరోజు క్లాస్ ఏం చెప్పుకున్నాం సార్? రోజు క్లాస్ ఏనా సార్? ఈ రోజు ఏదైనా జనరల్ నాలెడ్జ్ చెప్పుకుందాం సార్. క్లాస్ ఎగ్గడం అనే ఫిక్స్ అయ్యి మీరు. మీకు జనరల్ నాలెడ్జ్ మీద ఏమో డౌట్స్ ఉన్నాయి, చెప్పండి సార్. నాకు డౌట్ ఉన్నది, చెప్తారా సార్? చెప్పండి. ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎట్లా పెడతారు సార్? ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఇంపాసిబుల్ సార్. సింపుల్ సార్. ఏనుగుని తీసి ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ తీయాలి, ఏనుగుని అలా పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్ పెట్టాలి. సార్ నాకు కూడా ఒక డౌట్ అని చెప్తారా సార్? చెప్పు. జిరాఫీని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు సార్? సింపుల్. ఫ్రిడ్జ్ డోర్ తీయాలి, జిరాఫీని లోపల పెట్టాలి, ఫ్రిడ్జ్ డోర్ వేయాలి. కాదు సార్, నేను చెప్పాలా? చెప్పు. ఫ్రిడ్జ్ డోర్ తీయాలి, ఏనుగు తీసి జిరాఫీ పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలి. ఇంకో సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి సార్. సింహం బర్త్డే పార్టీకి అందరు జంతువులు వస్తారు సార్, కానీ ఒక్క జంతువు రాదు, ఏంటి సార్? అన్ని జంతువులు వస్తాయి. జిరాఫ్, సింహం. సింహాన్ బర్త్డే పార్టీయే కదా సార్, సింహం ఉండకుండా ఎట్లయితది? మరి ఏ జంతువు చెప్పు నువ్వు సార్. వాళ్ళు చెప్పారు కదా సార్, ఫ్రిడ్జ్ లోపల ఉంది జిరాఫీ, అది రాలే సార్. మీరు అంతా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతాళ్ళు సార్. నాకు డౌట్ ఉంది, చెప్తారా సార్? చెప్పు. సార్, ఒక చెరువులా మొసళ్ళు ఉంటాయి సార్, ఆ చెరువును మనం ఇప్పుడు ఎలా దాటాలి సార్? ఒక పెద్ద షిప్ అయితేనే దాటగలం. కాదు సార్, అక్కడ షిప్ లేదు సార్, ఈదుకుంటూనే వెళ్ళాలి. ఈదుకుంటే ఇంపాసిబుల్ సార్. పాసిబుల్ సార్, చెప్పన్నా సార్? చెప్పు. అన్ని జంతువులు సింహం బర్త్డే పార్టీకి పోయినాయి కదా సార్, మొసళ్ళు కూడా సింహం బర్త్డే పార్టీకి పోయినాయి కదా సార్, ఈదుకుంటూ వెళ్ళొచ్చు సార్. అరే మీరు జనరల్ నాలెడ్జ్ అని చెప్పి అంత పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారా? నేను సీరియస్ గా చెప్తున్నా. మీ లైఫ్ గోల్స్ ఏంటో చెప్పాను రా. లక్కీ, నీ లైఫ్ గోల్ ఏంటో చెప్పు. సార్, నేను డాక్టర్, ఇంజనీర్, పోలీస్, ఐఏఎస్ ఆఫీసర్ ఇవన్నీ. పాప నువ్వు ఇవన్నీ అవుతావో అవ్వవో తెలియదు, కానీ ఇవన్నీ అయ్యేసరికి అయితే నువ్వు ముస్లిం అయితే అవుతావురా. ఇంకో నీ గోల్ ఏంటో చెప్పు. సార్, నేను పెళ్లి కొడుకుని అవుతా సార్. పెళ్లి కొడుకు మీ అమ్మ నాన్నకి మీ అమ్మ నాన్న నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు? సార్, మా అమ్మ నాన్నకి పెళ్లి కూతురుని ఆదేశిస్తున్నా సార్. నువ్వు మీ నాన్నకి ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? సార్, మా నాన్నకి మనవన్ని గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను సార్. నీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? సార్, మేమిద్దరం మాకిద్దరు సార్. బిట్టు, నీ లైఫ్ గోల్ ఏంటో చెప్పు. సార్, నేను డాక్టర్ అవుదాం అనుకున్నా సార్. డాక్టర్ ఎందుకు అవుదాం అనుకుంటారు? సార్, పేదోళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా సార్. నేను ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక హాస్పిటల్ కట్టి ఫ్రీగా చేస్తున్నా సార్. ఓకే, కానీ నీ గోల్ ఏంటో చెప్పు. సార్, నా గోల్ టీచర్. టీచర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? పోలీసు, డాక్టర్, ఇంజనీర్ అవన్నీ కావాలంటే టీచరే కదా సార్ చెప్పేది. హర్ష, నీ గోల్ ఏంటో చెప్పు. సార్, నా గోల్ ఆర్మీ సార్. మంచి గోలే. ఆర్మీ ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? సార్, ఇప్పుడు ఈ ఎత్తుల వీళ్ళందరూ హ్యాపీగా ఉండేది సోల్జర్స్ తోటే కదా సార్. ఓకే, విక్కీ, నీ గోల్ ఏంటో చెప్పు. సార్, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటాను సార్. ఐఏఎస్ ఎందుకు అవుదాం అనుకుంటున్నా? సార్, ఒక డిస్ట్రిక్ట్ కి బాస్ అంటే ఐఏఎస్ కదా సార్. ఐఏఎస్ అయ్యి ఆ డిస్ట్రిక్ట్ లా పేదవాళ్ళని తొలగించాలనుకుంటాను. అలాగే జాబులు లేని వాళ్ళకి జాబులు తెప్పిస్తా సార్. ఓకే, బబ్బీ, నీ గోల్ ఏంటో చెప్పు. సార్, నేను పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఏం పొలిటీషియన్? సీఎం సార్. సీఎం ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి సీఎం అవుదాం అనుకుంటున్నా సార్. ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సీఎం ఎందుకు అనుకున్నావు? సార్, అవన్నీ ఉన్నాయి సార్. లాస్ట్ కి వాళ్ళందరూ పొలిటీషియన్ సీఎం మాటనే వినాలి సార్, అందుకనే సీఎం అవుదాం అనుకుంటున్నా సార్. ఓకే, అరే మీరు అందరు మంచి గోల్సే పెట్టుకున్నారా. మీరు ఆ గోల్స్ ని రీచ్ కావాలి అంటే మీరు బాగా కష్టపడాలి. అది ఇప్పటి నుంచే కష్టపడండి. మీ అందరికి ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సార్.